హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వాతిని. ఇవాళ నేను మీకు ఇంట్లోనే సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్తో మైసూర్ పాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మైసూర్ పాక్ మెయిన్గా ఏంటంటే పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది. పాకం కొంచెము సరిగ్గా లేకపోతే ఏదర్ బాగా గట్టిగా అయిపోతాయి, లేకపోతే పొడి పొడిగా అయిపోతాయి. సో అంతా పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఒక 1 గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను. సో నేను సేమ్ గ్లాస్ మెజర్మెంట్గా యూస్ చేస్తున్నాను. వాటర్కి కానీ నెక్స్ట్ షుగర్ యాడ్ చేయడానికి కానీ సేమ్ గ్లాస్ మెజర్మెంట్గా యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక 1 గ్లాస్ శనగపిండి తీసుకుని అది నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ప్లెయిన్గా ఒకసారి శనగపిండిని వేయించేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మరి కలర్ మారిపోయే వరకు కాకుండా జస్ట్ అలాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందర 1 గ్లాస్తో శనగపిండి తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ ఫస్ట్ నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అయిపోయాక మళ్ళీ అదే సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ ఏమో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ బేసన్, 1.5 గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు నేను పాకం పెట్టేసుకుంటున్నాను. ఈ పాకం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ ఎక్కువ అయిపోతేనేమో గట్టిగా అయిపోతుంది, లేకపోతే ముందుగా తీసేస్తే లేత పాకం అయిపోతుంది. సో పాకం అనేది మైసూర్ పాక్కి చాలా ఇంపార్టెంట్. సో పాకానికి నేను వాటర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది తీగ పాకం వచ్చేలోపు నేను నెయ్యి కరగ పెట్టేసుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఏంటంటే ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ గీతోనే మైసూర్ పాక్ చేస్తున్నాను. సో ఒక 250 ml గీ యాడ్ చేసుకున్నాను. వాటర్ ఒకసారి బాయిలింగ్ పాయింట్లోకి వచ్చాక మన షుగర్ క్రిస్టలైజ్ అవుతూ ఉంటున్నప్పుడు మన షుగర్లో కొంచెం ఇంప్యూరిటీస్ కానీ డర్ట్ కానీ ఏమైనా ఉంటే అలా పైకి ఫ్లోట్ అయిపోతూ ఉంటాయి కదా, అవి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మన షుగర్ సిరప్ ఇంకా బాగా క్లీన్గా అయిపోతుంది. మనం ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. మరీ ముదురు పాకం కాకుండా కొంచెం తీగ పాకం వచ్చాక మనం ముందుగా వేయించుకున్న శనగపిండి ఉంది కదా, అది పాకంలోకి యాడ్ చేసుకుని మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా శనగపిండిని కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది మైసూర్ పాక్. ఇప్పుడు మనం ఈ మైసూర్ పాక్ అనేది ఒక ముద్దలా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, లేకపోతే మనకి నెక్స్ట్ ముక్కలు కట్ చేసినప్పుడు ముక్కలుగా రావు. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే మైసూర్ పాక్ అనేది మనము తిప్పుకుంటున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం త్వరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మైసూర్ పాక్ తిప్పుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి మైసూర్ పాక్ అయిపోతుంది అని తెలుస్తుంది అంటే అలా గీ అనేది పైకి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా మైసూర్ పాక్ అయిపోతుంది అని తెలిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రేలో కొంచెం గీ యాడ్ చేసుకుని ఆ గీని మొత్తం 4 sides స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకుని మైసూర్ పాక్ ఉంది కదా, ఆ మైసూర్ పాకుని ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్లోగా మొత్తం ఆ ట్రే అంతా ట్యాప్ చేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. అలా స్ప్రెడ్ చేసుకుని ఒక 1 hour 1.5 hour దాన్ని అలా వదిలేసేయాలి. నేను దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు, సో న్యాచురల్గా ఉన్న కలరే ఉంచేసాను. ఇప్పుడు కొంచెం మైసూర్ పాకు గట్టిపడిందో లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో అండ్ కావాల్సిన సైజులో మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్